అమ్మ ఐఏఎస్ ఆఫీసర్, నాన్న బిజినెస్, తాత రాజకీయ నేపథ్యం. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చి నారాయణపేటలో పేదవాళ్లకు వైద్య సేవలు అందించాలని తను డాక్టర్ అయ్యారు. చిట్టం పన్నికారెడ్డి. తను డాక్టర్ కావాలనేది తాత ఆశయం, తండ్రి కల. వాటిని నెరవేర్చాలనే ఆలోచనతో వైద్య వృత్తిలోకి అడుగుపెట్టింది. తన 11 ఏళ్ల వయసులోనే తాత, తండ్రి మావోయిస్టుల దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ కల నెరవేర్చాలని డాక్టర్ అయ్యారు పన్నికారెడ్డి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పన్నికారెడ్డి 2016లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తాత చిట్టం నర్సిరెడ్డి మక్తల్ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో ఆగస్టు 15 రోజున జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నర్సిరెడ్డి, ఆయన రెండో కుమారుడు పన్నికారెడ్డి తండ్రి వెంకటేశ్వరరెడ్డి చనిపోయారు. ఆ సమయంలోనే పన్నిక మేనమామ కుంభం శివకుమార్ రెడ్డి చిట్టం నర్సిరెడ్డి వారసులను రాజకీయాల్లోకి తీసుకువస్తామని మాటిచ్చారు. పన్నిక తాత నర్సిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన పెద్ద కుమారుడు చిట్టం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2018లోను మక్తాల్ నుంచి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. పన్నికారెడ్డికి రామ్మోహన్ రెడ్డి స్వయాన పెదనాన్న. ఇక తాజా ఎన్నికల్లో రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేయగా పన్నికారెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ నుండి పోటీ చేశారు. అయితే రామ్మోహన్ రెడ్డి ఓటమి పాలవగా పన్నిక విజయం సాధించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మాజీ మంత్రి డీకే అరుణ పన్నికారెడ్డికి మేనత్త అవుతారు. చెప్పిన మాట ప్రకారమే ఎంబీబీఎస్ చదివి రేడియాలజిస్ట్ పీజీ చేస్తున్న పన్నికారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు కుంభం శివకుమార్ రెడ్డి. రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు నారాయణపేట టికెట్ కేటాయించింది. ఇక తను గెలుపును సవాల్గా తీసుకున్న పన్నికారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిని ఓడించారు. పన్నికారెడ్డి మామ కుంభం శివకుమార్ రెడ్డిపై గెలవగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో అదే రాజేందర్ రెడ్డిపై గెలిచిన పన్నికారెడ్డి తన మామ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. 2005 మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టం నర్సిరెడ్డి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో నర్సిరెడ్డి పెద్ద కుమారుడు చిట్టం రామ్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అవకాశం ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం చిట్టం వెంకటేశ్వరరెడ్డి సతీమణి లక్ష్మికి ఆర్డీఓ ఉద్యోగాన్ని కల్పించింది. అప్పటి నుంచి మక్తల్ నియోజకవర్గ కేంద్రంగానే రామ్మోహన్ రెడ్డి రాజకీయాలు కొనసాగిస్తున్నారు. 2009 నియోజకవర్గాల్లో పునర్విభజనతో నారాయణపేట నియోజకవర్గం ఏర్పాటు కావడంతో రామ్మోహన్ రెడ్డి మక్తల్ నియోజకవర్గాన్ని రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్నారు. 2009లో అక్కడి నుండే పోటీ చేశారు. అదే సమయంలో వెంకటేశ్వరరెడ్డి బావమర్ది శివకుమార్ రెడ్డి నారాయణపేట నియోజకవర్గం కేంద్రంగా చురుగ్గా రాజకీయాల్లో ఉన్నారు. దివంగత ఇద్దరు నాయకుల పేర్లతో వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి శివకుమార్ రెడ్డికి టికెట్ దక్కపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఆయనపై వేటు వేసిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల సమయంలో తిరిగి పార్టీలోకి చేర్చుకొని డీసీసీ అధ్యక్ష పదవి అందించింది. అనంతరం జరిగిన పరిణామాలలో ఆయనకు డీసీసీ పీఠం దూరమైంది. ఇదే సమయంలో దివంగత వెంకటేశ్వరరెడ్డి తనయుడు సైతం తరచు నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత డాక్టర్ పన్నికారెడ్డి తాను సైతం రాజకీయ బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. నియోజకవర్గంలో చిట్టం నర్సిరెడ్డి అనుచరులు, అభిమానులు చెదరకుండా పన్నికారెడ్డిని రాజకీయాల్లోకి వచ్చి క్యాడర్కు అండగా ఉంటూనే రాజకీయాల్లో రాణించారు. చిట్టం నర్సిరెడ్డి వారసులుగా రాజకీయాల్లో ఉన్న నాయకులు ఎవరికి వారుగా వేరువేరు పార్టీలో ఉన్నారు. నర్సిరెడ్డి పెద్ద కుమారుడు రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఈయన 2005, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 2 సార్లు గెలుపొందారు. మరోవైపు చిట్టం నర్సిరెడ్డి కూతురైన మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. నర్సిరెడ్డి వారసులు గాని చిట్టం పన్నిక నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నారాయణపేట నియోజకవర్గం రాజకీయాల్లో పన్నికారెడ్డి మేనమామ కుంభం శివకుమార్ రెడ్డి క్రియాశీలిగా ఉన్నారు. గత 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలిచి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎన్నికల్లో మహిళా కోటలో చిట్టం పన్నికారెడ్డికి అవకాశం ఇచ్చింది. ఆమె దాన్ని ఉపయోగించుకొని తన సత్తా చాటి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. పన్నిక తల్లి లక్ష్మి పౌర సరఫరా శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. ఎన్నికల్లో తాను గెలిస్తే నారాయణపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంతో కొత్త కావచ్చు, కానీ రాజకీయాలకు కొత్త కాదని చెప్పి తన రాజకీయ పరిపక్వత చాటారు.
తాత చిట్టెం నర్సిరెడ్డి, తండ్రి వెంకటేశ్వర రెడ్డి, మామ కుంభ శివకుమార్ రెడ్డి నియోజకవర్గానికి చేసిన సేవలు, కాంగ్రెస్ పథకాలు తాను గెలిపిస్తాయని నమ్మి వాటిని ప్రజలకి వివరించి వారి ఆచరణ సొంతం చేసుకున్నారు. తన తాత ప్రజల కోసం నిర్మించి తలపెట్టిన జయమ్మ చెరువు పూర్తి చేయాలని, నారాయణపేటను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆమె ముందుకు సాగుతున్నారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.